చేసి మా ఆస్తులు అమ్మి కట్టన్నా ఎంత అప్పునమ్మా ఎరికేనా? ఎవ్వరు నుంచి పెట్టలే, మన బాల సంతానం కూడా నుంచి పెట్టలే. వాళ్ళ నెత్తి మీద కూడా ఒక్కొక్క కుటుంబం మీద 6 లక్షల రూపాయలు అప్పు చేసి నేను ఈ ప్రాజెక్టు గడుపుతున్నాము, ఈ కాళేశ్వరం చూసిరాపో, ఈ కమిషన్లు చూసిరాపో. ఇవే భూమి ఉన్నా మనకి మన కింద పార్కం భూమి ఉందా? మన భూమి ఎప్పుడో పుంజుతుంది. భూమి లేదా, నిధులు లేవా, నీళ్లు లేవా? ఇది ఎవరి తెలంగాణ పెద్దనా? ఇది బీసీల తెలంగాణ కావాలి తప్ప ఇంకొకటి తెలంగాణలో మన బతుకులు మారే. నేను నాడు స్కూల్ కు తనిఖీకి పోయినా. తనిఖీకి పోతే సాగరన్న అందరినీ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఇలా 2 ఏళ్ల పిల్లలు ఎవరో చేయలేమంటారు అన్న, ఒక్కరు లేవడుతుంది. ఎందుకంటే అలా పిల్లలాడు ఉంటారు కదా, మన పిల్లలాడు ఉంటారు కాబట్టి మన పిల్లగాళ్ళ బాత్రూమ్ కలిసి ఉండదు. అక్కడ ఒక స్కూల్లో, మెదక్ జిల్లాలో ఒక స్కూల్లో మన బిడ్డలకు, మన ఇంటి బిడ్డలకు మూత్రశాల లేకపోతే ఆడి వరగాలంతా లైన్లో నిలబడితే సాటుకు పోయి మూత్రం పోసేటువంటి గతిమల్ల పరిస్థితి ఉంది. ఎవరికి కావాలా మీ ప్రాజెక్టు? నీ ప్రాజెక్ట్ ఎవరికి కావాలి? మా ఆడబిడ్డ ఆత్మగౌరవం ముంగట. ఏం యువకులారా, యువ సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీరు ఏంది చందాలు రాసి రాముల గణపతులై పెట్టిన గణపతులు 1 తారీఖు అయిన గణపతుల కాడికి పోతే అక్కడ రాత్రి కూడా పోరగాలు నిద్ర చేస్తారుగా. నిద్ర చేసే కాడ జర చెత్త తీసిన. ఏం పేరు బిడ్డ? వెంకటేష్. ఏం పేరు? రాజు. ఏం పేరు? శ్రీనివాసు. ఏం పేరు? హరి. మన బీసీల పిల్లలు రెడ్డిగా రాసే చంద బుక్ పట్టుకొని ఆడ కాగితం తీసుకుపోయి గణపతికి పెట్టాడమంటారు. ఈ చంద రాస్తానుకో నెల, దేవుని బాయిలేస్తానుకో ఇంకొక 15 రోజులు, నెలన్నర వీకింది. ఇది పోగానే మళ్ళీ దుర్గామాతలు పెట్టాలి. దుర్గామాతలు పెట్టాలి కదా, మనం పూజించుకోవాలి కదా, అదో నెల కార్యక్రమం. ఇది అయిపోగానే ఇప్పుడు అయ్యప్ప మాలలు మళ్ళీ మనం. ఈ అయ్యప్ప మాలలు అయిపోగానే IPL క్రికెట్ మ్యాచ్ రానే వస్తుంది. దాని తర్వాత ప్రో కబడ్డీ నడుస్తూనే ఉండే. మనము ఇప్పిటి చుట్టూ తిరుగుతా ఉంటే వాళ్ళ పిల్లలు ఏడ తిరుగుతున్నారా? అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళ పిల్లలు. వాళ్ళ పిల్లలు చట్టాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, మనమేం బొడ్రాల చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఎన్నడూ నేర్చుకుంటాం, ఇంకా ఎన్నడూ మారుతాం. ఇంకా ఇదా మన బతుకు, ఇదా మన బతుకు. మనకు అన్నదానానికి పైసలు ఇస్తా పెట్టుకోవాలి గణపతి అని చెప్తాడు. ఇది ఏమో గతి లేనట్ట. ఇంకెన్ని రోజులు ఇస్తారా మా కంట్రోల్ బియ్యం? ఇంకెన్ని రోజులు వస్తారా మా గ్యాస్ నుండే? ఇంకెన్ని రోజులు ఇస్తారు మాకు సబ్సిడీలు? చాలు. 70 ఏళ్ల నుంచి మీ చాతగాని దద్దమ్మల పరిపాలనతోటి మా బీసీల బతుకులు మారవు కూడా మాకు నమ్మకం లేదు. అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారే చివరి ఓసీ ముఖ్యమంత్రి తెలంగాణకు అని చెప్పిన. అవునా? అవును. అంతేనా? అంతే అనుకున్న వాళ్ళు గట్టిగా 2 చేతులు ఇవ్వటన్నా. థ్యాంక్ యూ. ఎంత కూడా లేవట్టినా? మా కొండా దేవన్న అందరు కూడా లేవడతా ఉన్నారు, నో డౌట్. ఇక రెండో విషయం, యువకులారా, సోదరులారా,